From Jyotirao Phule Praja Bhavan, Deputy Chief Minister Malli Bhattu Vikramarka is addressing. Let's watch in live. రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరూ ఆలోచన చేసేది. కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రూరల్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే సంతకం పెడితే అతను ఎడ్యుకేషన్ లోన్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని చెప్పి బోర్డులో తీర్మానం చేపించి డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషనల్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేసాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా స్టార్ట్ చేసాం. చేసి దానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి, కొన్నింటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం. సో టుడే సరే ఆనాటి చదువులకు అయ్యే ఖర్చుకి ఈనాటి చదువులకు అయ్యే ఖర్చుకి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజులో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండే, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తక్కువ, బయట ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే తక్కువ. ఈరోజు మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇతర దేశాలకు వెళ్ళేటువంటి చదువు, దానికి అయ్యే ఖర్చు, రెగ్యులర్ గా ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలతో దాన్ని భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటుని దీంట్లో చేస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమం డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో, అట్లాగే మనకు ఉన్నటువంటి 2 డిస్కమ్స్ కూడా, ఎస్పీడీఎస్ఎల్, ఎల్పీడీసీఎల్ కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం రాష్ట్రంలో ఎనర్జీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ రైట్ ఫ్రమ్ ది లోయెస్ట్ ఆఫ్ ది లో ఉద్యోగి దగ్గర నుంచి సిఎండి వరకు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు చేసేటువంటి బాధ్యతను ఈరోజు మన ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది తృప్తినిచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా భావిస్తా ఉన్నాను. అట్లాగే మీ అందరూ కూడా సరే చాలా సంవత్సరాల క్రితం కొద్దిమంది ఉద్యోగాల్లో చేరుంటారు, కొద్దిమంది రిటైర్మెంట్ దగ్గర కూర్చుండొచ్చు, కొద్దిమంది ఇప్పుడే చేరుండొచ్చు. బట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడేది. ఏ ప్రొడక్షన్ రావాలన్నా,